అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు టిఫిన్కి ఏం చేయాలో తోచినప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే బంద్ దోశల రెసిపీ చూపిస్తాను. అది కూడా గోధుమ రవ్వతో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ ఎందుకు, రెసిపీ చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి. ఇందులో 2 రకాలు ఉంటాయి. నేనైతే కొంచెం లావుగా ఉన్న రవ్వ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు గట్టి పెరుగు ఉంటే వేసుకోండి, లేదంటే లూజ్ పెరుగు అయితే ఒక పావు కప్పు వరకు వేసుకోండి. వేసుకున్నాక 1 కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ పెరుగు రవ్వల బాగా ఇలా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. మీకు టైం ఉంటే ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు ఇందులో కాంబినేషన్ సూపర్గా ఉండే టమాటో చట్నీ చూపిస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్పైసీకి తగ్గట్టుగా 4-5 పచ్చిమిర్చి, ఒక 3 వరకు టమాటాలని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవి బాగా మగ్గే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి పూర్తిగా బాగా మగ్గిపోవాలి. ఇలా చూడండి, బాగా మగ్గిపోయాయి కదా. ఇలా పూర్తిగా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న రవ్వ పెరుగుని ఒకసారి చూద్దాం రండి. చూడండి, ఇలా గట్టిగా అయింది కదా. ఇప్పుడు ఈ రవ్వని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని ఇలా గట్టిగా అయి ఉంటుంది. మీకు ఒకేసారి మిక్సీ జార్లో పడకపోతే 2 సార్లు అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. మరీ గట్టిగా ఉందనుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలోకి వేసేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు కన్సిస్టెన్సీ సరిపోతే వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, లేదంటే కొద్దిగా ఇలా వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటాయండి. గోధుమ రవ్వతో ఎప్పుడు ఉప్మా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా దోశ వేసేసుకోవాలి. ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా వేసి అలా వదిలేసి క్యాప్ పెట్టుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. నేనైతే వేయలేదు. బేకింగ్ సోడా వేస్తే ఇంకా పొంగుతూ వస్తాయి. లేదు, నార్మల్గా మనం వేసుకునే దోశ ప్యాన్లో అయినా వేసుకోవచ్చు. ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా అలా వేసి వదిలేయాలి. ఇలా ఒకవైపు కాగాక టర్న్ చేసుకొని 2 వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. అంతే అండి, వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి కూడా బాగా చల్లారిపోయాయి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, మనకి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఈ బంద్ దోశలకి ఈ చట్నీ అయితే సూపర్ కాంబినేషన్. ఎన్ని తింటామో కూడా తెలీదు, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. వేడివేడిగా సూపర్ కాంబినేషన్ అండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.